దేవా, తండ్రి అనే పిలుచుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రీతిగా నాయన గృహ దర్శనాల్లో తండ్రి మీ పిల్లలతో కలిసి వారికున్న కష్టాలు ఇబ్బందులను తెలుసుకొని తండ్రి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, మరి ఈ గృహంలో ఇంటి వారందరూ మానక స్తుతించెదము, నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక కను పాపవలె నన్ను కాచి నేను చెదరక ఇంతకాలం కాచితివే ఎబినేసరే, ఎబినేసరే నా తోడువై నడచితివే. అలా తన పూర్ణ వైభవం ఆదాయపడుతూ పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఎడారిలో ఈ సాయంకాల వేళలో దేవా, ఈ రీతిగా మీ పిల్లలుగా దైవ సేవకులుగా ఈ గృహాన్ని దర్శించడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎందుకంటే భూమి మీద ఎవరికి లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఎందుకంటే ఈ రీతిగా ఆయన ప్రార్థించుకునే అవకాశాన్ని తండ్రి మా సహోదరులకు ఒక కీడైనదరి చేరక నన్ను తండ్రిగా కాచావ. స్తోత్రం అలాంటి మంచి మనసు కాచితివే ఎబినేసరే, ఎబినేసరే లేఖనాల్లో చదివించారు తండ్రి. నేను మీతో మంచి తండ్రి కొన్ని విషయాలు మాకు అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి, మరి నాయన నీ పిల్లల్ని జ్ఞాపకం క్షమించండి తండ్రి. మనుషులుగా తండ్రి మాట ద్వారాగా ఆలోచన ద్వారాగా పడిపోతున్నాం తండ్రి. అయినా నిలబడుతున్నానికి వందనాలు. నీ కృపతో నింపితివి, ఏ ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. తండ్రి కుమారుడు నీవు చూపిన ప్రేమను పాడగా ఏదైనప్పుడు కూడా తండ్రి పేరు జ్ఞాపకం చేసుకుని కోరుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి కుమారుడు చేతి పని నాయన, మరి చేతి పని సరిగ్గా లేకుండా తండ్రి. ఎబినేసరే, ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే, ఎబినేసరే తండ్రి ఆ షుగర్ వ్యాధి నుంచి బయటపడడానికి సహాయం అనుగ్రహించండి. మీ తోడు పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో ప్రతి ఒక్క సమస్యకు తండ్రి పరిష్కారం వేరే
బలపరచండి, అమలుపరచండి. పెట్టుకోకుండా వివేకాన్ని, జ్ఞానాన్ని మరి ముఖ్యంగా కుమారు ఆరోగ్యాన్ని ప్రసాదించి